సూర్యోదయానికి ముందున్న 48 నిమిషాల సమయాన్ని మన పెద్దలు ఎందుకంత ప్రత్యేకంగా భావించారు? దీని గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీ మహతి. దీనిని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. సాంప్రదాయంగా సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాలు ముందు ప్రారంభమయ్యే చివరి 48 నిమిషాల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఉదాహరణకు సూర్యోదయం ఉదయం 6 గంటలకు ఉందని అనుకుందాం. అప్పుడు 4 గంటల 24 నిమిషాల నుంచి 5 గంటల 12 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ అంటే జ్ఞానం, ఆధ్యాత్మిక చింతన అనే భావం కూడా ఉంది. ఈ సమయంలో చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండటం వలన ధ్యానం, ప్రార్థన, జపం, చదువు వంటి వాటికి అనుకూలమైన సమయంగా మన సాంప్రదాయంలో భావించారు. అందుకే మన పూర్వీకులు ఈ సమయాన్ని రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి ఉపయోగించేవారు. అయితే బ్రహ్మ ముహూర్తం కోసం నిద్రను తగ్గించుకోవడం మాత్రం మంచిది కాదు. తగినంత నిద్ర తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి బ్రహ్మ ముహూర్తం అంటే కేవలం తెల్లవారుజామున లేచే సమయం కాదు. రోజును ప్రశాంతమైన మనసుతో, మంచి ఆలోచనలతో ప్రారంభించడానికి మన సాంప్రదాయం ఇచ్చిన ఒక అందమైన ఆలోచన. ధన్యవాదాలు.